ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు అనంటే ఆయన మన పాపములను క్షమించాడు. ఆయన మన పాపములను క్షమించడమే కాదు, తిరిగి మరి ఎన్నడూ ఆయన వాటిని గుర్తు చేసుకోడు. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నేను పాపినయ్యా, నేను దోషినయ్యా అని మనం అడుగుతూ ఉంటాం. కానీ మన దేవుడు ఆల్రెడీ మన పాపాలను క్షమించాడు. గమనించండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. అలాగే 12, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మన మన స్నేహితులు, మన ఇంటివారు, మనతో ఉన్నవారు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనము వారి ఎడల చేసినటువంటి తప్పులు కానీ, మిస్టేకులు కానీ అన్నీ మనకు ఫోకస్ చేసి చూపిస్తారు. కానీ మన దేవుడు అలా కాదు. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నావో, దేవుణ్ణి క్షమాపణ అడిగావో, మన దేవుడు క్షమిస్తాడు. నిజమే, ఆయన మరి ఎన్నడూ గుర్తు చేసుకోడు. తూర్పుకు పడమట ఎంత దూరమో, అనగా ఎప్పుడూ తూర్పు పడమట కలవదు. అంటే ఒక వ్యక్తిని తూర్పు వైపు, మరో వ్యక్తిని పడమట వైపు పంపించామనుకోండి, వాళ్ళిద్దరు ఎప్పటికైనా కలుస్తారా? అలాగే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, భూమి ఆకాశం ఎక్కడన్నా కలుస్తూ ఉందా? మన దేవుడు ఎంత కృపామయుడంటే మనం చేసినటువంటి మన దోషమును, మనం చేసినటువంటి పాపమును ఆయన క్షమించాడు. అంతేకాదు, ఆ రెండు ఎప్పుడు కలవు కాబట్టి దేవుడు ఎలా చెప్తున్నాడంటే మన పాపములను ఆయన గుర్తు చేసుకోడు. కానీ విచారం ఏంటంటే కొన్నిసార్లు మనం దేవుని దగ్గర క్షమాపణ తీసుకొని కూడా మరలా ఆ పాపంలోకి వెళ్ళిన పరిస్థితులు, మరలా ఆ దోషంలోకి వెళ్ళిన పరిస్థితులు. అయినా కృప కలిగిన దేవుడు మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఆయన కృపను బట్టి ఈరోజు మనందరము పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మన దేవుణ్ణి మనము సన్నతించాలి. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలు, ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆయన మనతో ఉన్నాడు, గొప్ప దేవుడు. ప్రతిరోజు మనం ఆయన్ని స్తుతించాలి. అందుకని దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన నామమును సన్నతించుము. నిజమే, మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మన దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలో అంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, నీ పాదాలకు వందనాలు. ప్రభువా నాయనా, నిజమే, మా పాపములను క్షమించావు, మా అతిక్రమములను క్షమించావు, మా దోషములను క్షమించావు. మరలా ఎన్నడూ వాటిని గుర్తు చేసుకోవట్లేదు నాయన. తూర్పు కంటే పడమట ఎంత దూరమో, అయా భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తో, నిజంగా మమ్మల్ని అంత మా పాపములను అంత క్షమించావు ప్రభువా. నాయన, మేమైతే క్షమించలేకపోతా ఉన్నాం ప్రభువా, మేము దాన్ని నమ్మలేకపోతా ఉన్నాం. కానీ అయ్యా నాయన, ఈ వాక్యమైన నీ బిడ్డలు నాయన ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడవని మేము నమ్ముతా ఉన్నాం. నాయన, నీ వైపు చూస్తూ నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నాయన, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కింద చూపించినటువంటి నంబర్కు మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మేమందరము మీకోసం ప్రార్థన చేస్తాం. అంతేకాదు, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ కామెంట్ చేయండి. వందనాలు. థ్యాంక్ యూ.